జెలెన్స్కీ పెద్ద యూటర్నే తీసుకున్నాడు. ట్రంప్కు భయపడ్డా? ఎందుకు అందరూ ట్రంప్కు భయపడాలి? ట్రంప్ను చూస్తే ప్రపంచం అంతా వణికిపోవాల్సిందేనా? ట్రంప్ జెలెన్స్కీ మీటింగ్లో అసలు ఎందుకు అలా జరిగింది? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా పేరు యోగానంద్. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో, లేటెస్ట్ అప్డేట్స్తో, అమెరికా ఇమిగ్రేషన్ విషయాలు, యూకే ఇమిగ్రేషన్ విషయాలు, ఇండియాలో ఏం జరుగుతుంది, ఇలాంటి మంచి మంచి విషయాలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను. సో మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. జెలెన్స్కీ ట్రంప్ గొడవ పడ్డారు కదా. సో మొత్తానికి గొడవ అంటే ఒక 40 నిమిషాలు దగ్గర బాగానే నడిచింది. ఆ తర్వాత సడన్గా ఒకరినొకరు అరుచుకోవటం, మనల్ని ఆల్మోస్ట్ మనడు కోపం వచ్చి వెళ్ళిపోవటం. బేసిక్గా అసలు ఏంటి, ఎందుకు ట్రంప్కి ఎందుకు భయపడుతున్నాడు జెలెన్స్కీ? ట్రంప్కి ఏంటి పుతిన్ మీద అంత ప్రేమ? అంటే ఇప్పుడు ఇక్కడ పెద్దన్న బేసిక్గా ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలన్నీ వస్తున్నాయి వీళ్ళ దగ్గరికి. యూరప్ కన్నా కంపేర్ చేస్తే ఎక్కువ యుఎస్ వాళ్ళు వచ్చేసి బోల్డ్ అంత డబ్బులు ఇచ్చారనమాట. దట్టు పాత గవర్నమెంట్ వచ్చేసి మన రష్యాకి ఎగెనెస్ట్ ఉండేది. కానీ ట్రంప్కు మాత్రం పుతిన్ అంటే అమితమైన ప్రేమ. ఎందుకంత ప్రేమ అంటే బేసిక్గా ట్రంప్కి ఆయన క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది, రఫ్ క్యారెక్టర్ కదా. కాబట్టి కొంతమంది రఫ్ పీపుల్ అంటే ఇప్పుడు చైనాతో కూడా పెద్ద గొడవ ఏం పడడు, కానీ చైనా అంటే పడకపోయినా కానీ అలాంటి లీడర్స్ నచ్చుతూ ఉంటారు. మన మోడీ గారు, పుతిన్, సో ఇలాంటి లీడర్స్ అందరూ ట్రంప్కి నచ్చుతూ ఉంటారు అనమాట. కానీ ట్రంప్ ఆలోచించేది బేసిక్గా ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది, కానీ అంత అగ్రెసివ్ యాటిట్యూడ్, మనోడు ఏదో నేనేదో కింగు, నేనే ప్రపంచానికి అధినేత అన్నట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో, ట్రంప్ కరెక్టా జెలెన్స్కీ కరెక్టా అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మొన్న జరిగిన ఇష్యూ తర్వాత జెలెన్స్కీ కొంచెం మెత్తబడ్డాడు. నార్వే వచ్చేసి యాక్చువల్గా ఈ ఇష్యూ వల్ల జెలెన్స్కీని ఏదో చేశారని చెప్పేసి అమెరికాకి ఆయిల్ అమ్మడం మానేసింది, సడన్గా డెసిషన్ తీసుకుంది. కానీ అదెంత జస్ట్ ఇంత చిన్న పీనట్. సో కాబట్టి ట్రంప్ ఏం భయపడ్డాడు అలాంటి వాటికి. ప్లస్ యూరప్ కూడా దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉంది. ఎందుకు అందరూ దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉన్నారు? అసలు ఇప్పుడు ఎందుకు అందరూ అమెరికాకి భయపడతారు అంటే బేసిక్గా వీళ్ళందరూ ఆర్మ్స్ డీల్స్కి మొత్తం దాదాపు ప్రపంచం అంతా అమెరికా మీద డిపెండ్ అయిపోయింది. అదే ఒక పెద్ద సీన్ అనమాట. మీరు చైనాని చూడండి, చైనా కాముగా తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, బిజినెస్. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ ఐటెం కొనండి, మేడ్ ఇన్ చైనా అంటే వాళ్ళు ఒక పెద్ద వరల్డ్, ఒక పెద్ద స్టాంప్ అనేది క్రియేట్ చేసుకున్నారు. మెల్లగా చాప కింద నీరులాగా ఆర్మీని పెంచుకుంటున్నారు, ఆర్మీ ఎక్విప్మెంట్స్ తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు దేని మీద డిపెండ్ అయ్యే పని లేదు, అమెరికా మీద ఇంచు కూడా డిపెండ్ అవ్వరు. ఇంకా చెప్పాలంటే అమెరికానే చైనా మీద డిపెండ్ అయింది, ఎందుకంటే బోల్డ్ అని ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అమెరికాలో చైనా వాళ్ళవి. వాళ్ళు కనుక ఇట్లా లాగారంటే టపేలన పడుతుంది మార్కెట్. సో వాళ్ళు ప్రశాంతంగా అల్పనాలు చేసుకుంటూ పోతున్నారు. ఇటు మన ఇండియా వచ్చేసి, ఇండియా ఎవరికి భయపడట్లేదు ఎవరితోని. అంటే మోడీ వచ్చేసి మొన్న ట్రంప్తో మాట్లాడినప్పుడు కూడా ఒక చోట తగ్గాడు, ఒక చోట పెరిగాడు. F-35 కొనాలన్నాడు, ఓకే అన్నాడు. కానీ మిగిలిన చోట్ల మాత్రం మీరు మా మాట వినాల్సిందే అన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో రష్యా మీద శాంక్షన్స్ అవి పెట్టినప్పుడు కూడా ఇండియా భయపడలా, ధైర్యంగా ఆయిల్ కొనేసింది రష్యా దగ్గర నుంచి. కాకపోతే ఒకటి ఏంటంటే డాలర్లో పే చేయాలన్నమాట. సో ప్రతి చోట ఈ డాలర్లో పే చేయడం వల్ల అమెరికా అనేది ఎప్పటికీ ఎంతసేపటికి అమెరికా నేను పెద్ద, నేను గొప్ప. ఎందుకంటే ప్రతి బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్ని డాలర్లోనే జరుగుతున్నాయి. కానీ ఇండియా మాత్రం ఏం చేసిందంటే, స్పెషల్గా మన మోడీ ఏం చేశాడంటే, ఓకే నేను నీకు డబ్బులు డాలర్లో ఏం పే చేయను, నాకు ఆయిల్ ఇవ్వు, ఆయిల్ బదులు ఇవి ఏదైనా వేరే సామాన్లు, నీకు రైస్ కావాలా, పప్పు కావాలా, ఉప్పు కావాలా అని ఎక్స్చేంజ్ ఆఫర్లో ఏదో డీల్ చేసి కొనేసాడు. బట్ ఒకటేంటంటే మనం మాత్రం భయపడలేదు. ఇప్పుడు ఈ మొన్న రీసెంట్గా జరిగిన ఈ నాటో దాంట్లో యుఎన్లో జరిగిన రెజల్యూషన్లో ఏంటంటే అమెరికా సపోర్ట్ చేయలే మన ఫిబ్రవరిలో జరిగిన దాంట్లో. అంటే నాటోలో ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యూరోప్ కంట్రీస్ ఏవైతే 32 కంట్రీస్ ఏమో ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అసలు కొంతమంది హార్డ్ కోర్ సపోర్ట్ చేస్తున్నారు జెలెన్స్కీకి, యుక్రెయిన్కి. కానీ కొంతమంది మాత్రం ఆలోచిస్తున్నారు సపోర్ట్ చేయాలా వద్దా. కొన్ని కంట్రీస్ వెనక ముందు అవుతూ సపోర్ట్ చేయలేక బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అమెరికా సపోర్ట్ లేకపోతే యుద్ధం చేయగలమా లేదా అనేది ఒక పెద్ద సమస్య తయారైంది.
యూరోప్ మాత్రం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? వీళ్ళ దగ్గర కూడా చెప్పుకునేంత ఎకనమీ లేదు, చెప్పుకునే అన్ని ఆర్మీ ఎక్విప్మెంట్స్ లేవు, డబ్బులు వీళ్ళ కంట్రీలో వీళ్ళ బతికే అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు లేక, బిజినెస్ లేక వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చుకుంటూ పోతారు? సో మొన్న రీసెంట్గా కీర్ స్టామర్ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుని వచ్చాడు యుక్రెయిన్ వెళ్ళి. ఇది 100 yearsకి మన ఈ ఎర్త్ మినరల్స్ గురించి కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. మరి అది సేమ్ ట్రంప్ కూడా అదే కావాలంటున్నాడు. సరే నేను చేస్తా, అగ్రిమెంట్ చేస్తా అని చెప్పి జెలెన్స్కీ వెళ్ళాడు. కానీ ఇక్కడ జెలెన్స్కీ అడిగేది ఏంటి? బేసిక్గా చాలా కండిషన్లు పెడుతున్నాడు. కండిషన్స్ అంటే కూడా కరెక్టే, ఒక రకంగా ఆయన ప్లేస్లో ఉన్నదని కండిషన్స్ కరెక్టే. ఏంటి? నాకు మీ సపోర్ట్ ఉండాలి, నేను సంతకం పెడతా, కానీ మీ ఆర్మీ అక్కడే ఉండాలి. ఏమో పుతిన్ మాట మీద నిలబడతాను గ్యారంటీ ఉంది? రేపు పొద్దునాడు మాట వినకపోతే మళ్ళీ అటాక్ చేస్తే, సో అటాక్స్ అన్ని కంపల్సరీ ఆపేస్తానని గ్యారంటీ ఇవ్వాలి. వాళ్ళ ఆర్మీ మొత్తం తీసుకుని వెళ్ళిపోవాలి. కొన్ని రోజులు మాత్రం మీ అమెరికన్ ఆర్మీ మాత్రం మా దగ్గర నుండి మాకు సపోర్ట్ చేయాలి. అప్పుడే నేను ఈ డీల్ మీద సంతకం పెడతా అంటున్నాడు. ట్రంప్ ఏంటి? ఓకే డీల్ ఓకే నో ప్రాబ్లం, కానీ గ్యారంటీ ఇవ్వట్లేదు. ఎస్ పుతిన్ నేను చెప్పినట్టు వింటాడు, వాళ్ళ ఆర్మీని అంతా వెనక్కి తీసుకుపోతాడు, వాడు ఆక్యుపై చేసుకునే అన్ని మాకు ఇచ్చేస్తాడు, ఇలాంటి గ్యారంటీలు ట్రంప్ ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే జెలెన్స్కీ పరిస్థితి, ఏం చేయాలి? ముందుకు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి. అమెరికాని కాదని పోదామా అంటే బిలియన్లు ఆగిపోతాయి. అసలే కంట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, బిల్డింగులు పడిపోయినాయి, డబ్బులు లేవు, ఏం లేవు, వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు యుక్రెయిన్ కూడా మంచి వన్ ఆఫ్ ద టాప్ వీట్ ఎక్స్పోర్టర్, రష్యా కూడా వన్ ఆఫ్ ద టాప్ వీట్ ఎక్స్పోర్టర్. వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. సో ఎక్కువ అంటే ఇప్పుడు 88 tons ఆఫ్ మిలియన్స్ అనేవి చైనా దగ్గర ఉంటే, ఆ తర్వాత యుక్రెయిన్ తర్వాత రష్యాలో కూడా ఒక 10% ఉన్నాయి. ఆ రష్యా ఆక్యుపై చేసిన ఏవైతే క్రిమియా ఇవన్నీ ఉన్నాయో వాటిలో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అనమాట. సో అంటే ఇక్కడ అంతా దేని గురించి జరుగుతుందయ్యా అంటే బిజినెస్ గురించి, డబ్బుల గురించి. జెలెన్స్కీ ఏమో ఆబ్వియస్లీ భయపడుతున్నాడు, అమెరికా సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేమని. కానీ యుద్ధంలో గెలుస్తారా అంటే ఇంపాసిబుల్. అమెరికా సపోర్ట్ ఉన్నా గెలిచేది లేదు. ఇప్పుడైతే 100% ఇప్పుడు అంటే సపోర్ట్ అయితే ఆపలేదు, ట్రంప్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. కానీ ఏంటంటే యుద్ధం ఆపే అంటున్నాడు. ఎంతసేపటికి ఏమంటున్నాడు? నువ్వు డిక్టేటర్వి, నువ్వు ఎలక్షన్స్ పెట్టట్లేదు, నువ్వే ఉంటున్నావు, నువ్వు అసలు ఎవడు మాట వినట్లేదు, థర్డ్ వరల్డ్ వార్ గురించి ఆలోచిస్తున్నావు, ఇలాంటి మాటలన్నీ చెప్తున్నావు అనమాట. అంటే నువ్వు చేసే పనుల వల్ల రేపు పొద్దున 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో అంటే ఏది కరెక్ట్ ఏది కాదు, ఎవడు కరెక్ట్ ఎవడు కాదని ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ నాటో ఏమైంది? చీలిపోయింది. అసలు నాటోలో ఇప్పుడున్న పరిస్థితులలో బేసిక్గా వాళ్ళకే కరెక్ట్ అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు లండన్లో వీళ్ళంతా సమావేశం అయ్యారు. ఏం చేస్తారు సమావేశం అయ్యి? ఇప్పుడు అమెరికా మెయిన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కీ ప్లేయర్ నాటోలో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కీ ప్లేయర్ అమెరికా. అమెరికా ఏం చేసింది? యుక్రెయిన్కి అగైనెస్ట్గా ఓటేసింది. అంటే ఒక పెద్ద కీ ప్లేయర్ జరిగిపోయింది. మిగిలిన వాళ్ళంతా ఏంటి? చిన్న బుడ్డ దేశాలు అనమాట. అసలు ఎందుకు యుక్రెయిన్ అంటే ఇప్పుడు రష్యాకి చుట్టుపక్కల బోర్డర్లో ఉన్న ఒక 5-6 దేశాలు ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి, నాటోలో ఉన్నాయి. కానీ యుక్రెయిన్ జాయిన్ అయితేనే ఏంటి వాళ్ళకి ప్రాబ్లము? ఏంటంటే యుక్రెయిన్ మరి దగ్గర బోర్డర్లో ఉంది. అంటే ఒక 2000 kilometers ఆఫ్ రేడియస్ ఏదైతే ఉందో, ఒకవేళ యుక్రెయిన్ కనుక నాటోలో జాయిన్ అయితే వీళ్ళందరూ ఈ ఎక్విప్మెంట్స్, ఆర్మీ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి రష్యాకి దగ్గరలో పెడితే రేపు పొద్దున ఇమ్మీడియట్ డేంజర్లో పడేది రష్యా అనమాట. అందుకని చెప్పి పుతిన్ చాలా సీరియస్గా ఉన్నాడు. తగ్గేదిలే ఏమన్నా కానీ నేనైతే కొట్టుపాటు దొప్తా వేసిపాటు దొప్తా అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ సపోర్ట్ ఇస్తున్నాడు. దాంతో అసలు నవ్వి 2 రోజుల నుంచి జెలెన్స్కీని తిట్టి పంపించాడు ట్రంప్ అని చెప్పేసి పుతిన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి. కానీ ఒక రకంగా జెలెన్స్కీ సిచ్యువేషన్ చూస్తే పాపం అనే అనిపిస్తుంది. కానీ పాపము అనడానికి ఇప్పుడు అందరు కలిసి వంతోసారు ముందుకి. నువ్వు యుద్ధం చేయ వెనకాల నుంచి సామాన్లు ఇస్తాం, నువ్వు యుద్ధం చేయ వెనకాల నుంచి సామాన్లు ఇస్తాం. రష్యా ఒక పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళ దగ్గర చాలా ఆర్మీ పరంగా చూసుకుంటే చాలా పవర్ ఉన్నాయి, ఆర్మీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మిలిటరీకి సంబంధించిన బోల్డ్ అన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంతోని పెట్టుకొని గెలవలేము. కానీ ఈ 3 సంవత్సరాల నుంచి ఏం గెలుస్తుంది? 3 సంవత్సరాల నుంచి ఏమన్నా జరుగుతుందా? జనాలు చేస్తున్నారు, బిల్డింగ్లు పడిపోతుంది. ట్రంప్ అదే అంటాడు అనమాట, 3 సంవత్సరాల నుంచి నువ్వు ఏం పెద్ద పీకింది ఏం లేదు కదా అని. కానీ ట్రంప్ని కాదని చెప్పేసి ఎవ్వరు ఎటువంటి పరిస్థితిలో ఏమీ చేయలేరు. ఇప్పుడు జెలెన్స్కీ ఏం చేయబోతాడు ఏంటి అనేది మాత్రం పెద్ద సమస్యగా మారింది. కానీ చివరికైతే తప్పదు, ట్రంప్కి తల ఉంచాల్సిందే, వేరే దారి అయితే లేదు. యాజ్ లాంగ్ యాజ్ ట్రంప్ కనుక అటు అమెరికాతో అటు రష్యాతో మాట్లాడి ఇటు జెలెన్స్కీతో కూర్చోబెట్టి, ఇద్దరిని కూర్చోబెట్టి
డీల్ చేసుకుంటే ఓకే. కానీ ట్రంప్ ఓన్లీ బిజినెసే చూస్తున్నాడు, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ వస్తే చాలరా బాబు అని కంటే ఒక మాట కూడా అన్నాడు, ఆ దాని మీద వచ్చే డబ్బులతోటి మీ కంట్రీ పాడైపోయిన కంట్రీని బాగు చేస్తా అని కూడా అంటున్నాడు. కానీ ఆ నేచర్ ఏంటంటే అగ్రెసివ్ నేచర్, మొదటి నుంచి బిజినెస్ మ్యాన్ నేచర్ అనమాట. దేనికి భయపడు, ఎవడైనా సరే తగ్గేదలే అని మాట్లాడతారు కాబట్టి అందరికీ కొంచెం అలా హార్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు యూరోప్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళల్లో వాళ్ళు ఏనేనో మాట్లాడుతున్నారు, ఏదో చేద్దాం, మనం జెలెన్స్కీకి సపోర్ట్ చేద్దాం. ఏం సపోర్ట్ ఇస్తారు? ఆర్మీ అంతా వీళ్ళు అనుకున్నంత ఓన్గా ఇక్కడ వీళ్ళకి అంత డబ్బులు కానీ అంత ఇది కానీ ఏం లేదు. ఎట్టుపోయేటి వచ్చినా ఇన్ని రోజుల నుంచి ఈ నాటో కంట్రీస్ ఏమైతే ఉన్నాయో బిగ్గెస్ట్ స్పాన్సర్ అమెరికా లేకుండా వీళ్ళైతే ఏమీ చేయలేరు. ఓకే, ఇది ఇవాళ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. చూద్దాం మరి ఏం చేస్తాడో జెలెన్స్కీ, ఏం చేస్తాడో ట్రంప్, ఏం చేస్తాడో, ఆ డీల్ ఎటుపోతుందో. ఏదేమైనా తొందరలో యుద్ధం ఆగిపోయి వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలని మనమైతే కోరుకుందాం. మీరేం కోరుకుంటున్నారు? తప్పు జెలెన్స్కీదా, ట్రంప్దా? యాటిట్యూడ్ ఎవరిది ప్రాబ్లం? కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.